జాతి పశువులు మేపే దానికి ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు మనం మేపేదాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇప్పుడు మేము మేపేది ఏంటంటే రోజు 100 రూపాయలు దానా వేస్తాం. 100 రూపాయలు దానా ఉలవలో. ఇక గడ్డి అంటే మనకి పడిందే, కానీ ఉలవలో 100 రూపాయలు దానా పెట్టాలి డైలీ కదా. ఎలాంటి దానా వాడతారు? ఉలవలో ఇంగ్లీష్ గడ్డి, ఎండి గడ్డి అన్నీ వాడతారు. వీటిలో గొప్ప విషయం ఏంటి చెప్పండి? ఈ జాతి గొప్ప విషయం ఏంటంటే ఒంగోలు జాతికి ఉన్నది ఏంటంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. పవర్, స్టామినా పవర్ బాగుంటుంది. దాని పనితనం వేరే ఉంటుంది మన ఒంగోలు జాతి పశువుకి. అసలు ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మీకు ఏంటి దీని మీద ప్రత్యేకంగా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి, యంత్రాలు వచ్చినాయి, అయినా కూడా దీంతో సాగు చేస్తుంటారా మీరు? చేస్తూనే ఉంటాం. అంటే చిన్నప్పటి మా తాతలు మా నాన్నలు అందరు ఇదే బళ్ళు తోలేరు కాబట్టి ఆ అభిమానం వాటి మీద ఇంట్రెస్ట్ ఇంకా పోక మేపుతున్నాం. ఇలా ట్రాక్టర్ ఎద్దును మేపాలంటే చాలా ఖర్చు వస్తుంది, అయినా వాటిని మేపితే ఆనందం ఉంటుంది, మనకి ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఈ జాతి గిత్తల్ని ఎంతకు అమ్ముతుంటారు? దాని పనితనాన్ని బట్టి ఆ ఉండే పశువు వాల్యుయేషన్ బట్టి రేట్లు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇది 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల కొన్నది. దీని జతనే మొన్ననే అమ్మాము, అది మంచిదే. దీన్ని ఇంకా మేపాలి పసిదని ఇంకా మేపుతున్నాం. దీన్ని టైం కుదిరి బాగుంటే 10 లక్షలైనా అమ్ముతుంది ఒకటి, మంచిగా దాని పనితనం ఉంటుంది. దానికి మంచి మంచి ఆహారం కావాలి, దాని పనితనం కూడా బాగుండాలి. ఇవి ఈ ఈ గిత్తల్ని ఎక్కడి నుంచి కొనుక్కొచ్చేవాళ్ళు మీరు? ఇక్కడే మన గుడ్లూరు దగ్గర కొన్నాం దీన్ని, మన ఒంగోలు గుడ్లూరు దగ్గర రైతుల దగ్గర కొన్నారా? ఇది పరిశోధన స్థానాలు కొన్ని ఉన్నాయి కదా, అక్కడికి పోయి ఏమైనా కొంటుంటారా? లేదు, ఇది రైతు దగ్గరే కొన్నాం. వాటి మీద మీకు అవగాహన లేదా? ఎందుకు లేదు, ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర రైతు దగ్గర పని చేసి ఉంటుంది కాబట్టి దాని పనితనం మనకు కొంచెం తెలుస్తుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని చేసుకోవచ్చు. పొలం దున్నటం కానీ అన్నిటికీ బాగుంటుంది అంటారు. బాగుంటుంది కాబట్టి ఇలాంటి గిత్తల్ని అందరూ మీలాగా అందరూ చేయాలంటారా? చేస్తే మంచిదే కదా అందరూ. ఇవాళ పశువులు మళ్ళీ పశు సంపద పెరుగుద్ది. పశు సంపద ఎక్కడుంటే అక్కడ పాడి పంటలు ఉంటే బాగుంటుంది అనేది మీ లక్ష్యం అంటారు. ఓకే, సంతోషం అండి, థ్యాంక్స్.